రాయబడింది. చదువుతారా? 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా మోషేను చూచి, ఈ ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపించెదను. బత్యం. కాబట్టి ద సోర్స్ ఆఫ్ ప్రొవిజన్ మొట్టమొదటిది. ఈ మన్నా ఏమిటంటే ఆకాశం నుంచి దేవుడు ప్రజల కొరకు కురిపించాడు, ఇశ్రాయేలు కొరకు కురిపించాడు. ఎన్ని సంవత్సరాలు ఈ మన్నాను వారు భుజించారు? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు వారు ఈ మన్నాను వారు భుజించారు. అదే 16వ అధ్యాయం 35వ వచనం. ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. 40 సంవత్సరాలు వారు ఆకాశం నుంచి మన్నాను, కురిపించిన మన్నాను తిన్నారు. కాబట్టి దేవుడు ఆయన ఆహారం ఇచ్చేవాడు. ఈ మన్నా అది భూమి నుంచి రాలేదు. ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం అంటే పరలోకం నుంచి వచ్చిన మన్నా. కాబట్టి శ్రేష్టమైన ప్రతి ఈవియో యాకోబు 1 అమర చదవండి. యాకోబు 1:17. అంటే దేవుడు శ్రేష్టమైనది ఇస్తాడు. శ్రేష్టమైన ప్రతి ఈవియు వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు అది. కాబట్టి దేవుడు ఏదైనా ఇస్తే అది బెస్ట్ థింగ్ ఇస్తాడు. గాడ్ గివ్స్ ఆల్వేస్ బెస్ట్ థింగ్. అర్థమైందండి? కాబట్టి ఈ యొక్క మన్నా ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళకి ఎంతసేపు దేవుని యొక్క మేలు చూసి తెలుసు వాళ్ళకు, కానీ వాళ్ళు ఎంతసేపు దేవుని సనిగేది. వాళ్ళకు మాకు నీళ్ళు ఎట్లా చూడండి, నిర్గమకాండం 15వ అధ్యాయం. వాళ్ళకి ఎంతసేపు తినాలి త్రాగాలి దాని గురించే మరో 24వ వచనం. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషేతో సనగగా. సనుగుడు ఏం తాగాలి మేము? ఎప్పుడు సనుగులే. ఏం తాగాలి అంటే ఏం తాగాలో దేవుడికి తెలియదా? ఇప్పుడు మనం సనిగే బదులు వీళ్ళంతా ఇన్ని లక్షల మంది మోషే మీద సనిగే బదులు మరి దేవుని ప్రార్థన చేయొచ్చు. ప్రభా, అరణ్యంలో ఉన్నాము, నువ్వు నడిపించావు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసావు. ప్రభా, మాకు దాహం అవుతుంది, మేము మా పిల్లలు మా పశువులు దాహం ఉంటున్నావు, మాకు నీరు అని ప్రభాని వాళ్ళు ఏం చేయాలి? వాస్తవానికి ప్రార్థన చేయాలి. కానీ ప్రార్థన చేయకపోగా వాళ్ళు ఏం చేస్తారంటే సనుగుతున్నారు. సనిగే వాళ్ళు ప్రార్థన చేయరు, ప్రార్థన చేసే వాళ్ళు శనగరు. మనం ఈ డోంట్ బ్లేమ్ అదర్స్. కొన్నిసార్లు కొంతమందికి ఎప్పుడు ఇతరులను నిందించే మనసు ఉంటుంది. ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా మోషేను మేమేం త్రాగాలి, ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చావు, ఈ అరణ్యంలో వచ్చాం. రెండవది ఏమి తినాలి మేము? అదే 16వ అధ్యాయం 2వ వచనం. ఆ అరణ్యంలో ఇశ్రాయేల్ సమాజం అంతయు మోషే ఆహారాల మీద సనిగేను. ఎందుకు సనిగారంటే 3వ వచనం. ఇశ్రాయేలు మేము మాంసం వండుకొని కుండలేదో కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతుమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడి నుండి తోడుకొని వచ్చుతారని వారితో అనగా. చూసారా? ఏమి తిందమో ఏమి త్రాగుదమో అని మీ శరీరమును గుర్చి, ఏమి ధరించుకుందామో అని మీ వస్త్రములను గుర్చి చింతింపొకటి. ఇవన్నీ కావాలని మీ పరలోక తండ్రికి తెలియను. కనుక మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. ఏమి తిందామా ఏమి త్రాగుదామనే చింత. దేవుడికి తెలుసు ఈ లక్షల మందిని నేనే కదా నడిపించింది, వీళ్ళందరికీ నీళ్ళు ఇవ్వాలని దేవుడికి తెలియదా? ఆహారం ఇవ్వాలని దేవుడికి తెలియదా? ఎందుకు సనగడం? కాబట్టి దేవునికి ప్రార్థించాలి. మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీరు దేవుని నిందించవచ్చు. దేవా, ఎందుకు ఇట్లా నాకు కష్టం పెట్టావు అనకూడదు. దానికి బదులుగా మీరు ప్రార్థన చేయాలి. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ఇట్లా సనిగారు, అప్పుడు దేవుడు ఆ మాటలు విన్నాడు. ఆకాశం నుంచి ఆయన మన్నాను కురిపించాడు. ఇది దేవదూతలు భుజించే ఆహారం అని వాక్యంలో ఉంది. 78వ కీర్తన. అంటే ఎంత శ్రేష్టమైన ఆహారము మీరు చూడండి. 78:25 కదా, 78:25 ఆ మాట. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను. కాబట్టి దేవుడు శ్రేష్టమైన ప్రతి ఈవి పరలోకం నుంచి ఇస్తాడు. కాబట్టి దేవుడు ఇచ్చేవాడు. ఆయన మన ప్రతి అవసరం తీర్చేవాడు. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు మేలు చేసేవాడు. దేవుడు పోషించేవాడు. ఇది మనం దేవుడిని నమ్మాలి. నువ్వు కష్టంలో ఉన్నా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, పేదరికంలో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా,
ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని మీద విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. దేవుని నిందించకూడదు, కానీ బదులుగా దేవుని స్తుతించాలి, దేవునికి ప్రార్థన చేయాలి. కాబట్టి శ్రేష్టమైన ప్రతి పర సంబంధమైన ప్రతి వరమును జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చిన ఆయనకి ఏం కావాలో ఆయన ఇస్తాడు. కాబట్టి ఇక్కడ దేవుడే పరలోకం నుంచి ఆకాశం నుంచి ఆయన మన్నాను కురిపించాడు. కాబట్టి ద సోర్స్ ఆఫ్ ప్రొవిజన్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. కాబట్టి దేవుడు మనకు శ్రేష్టమైనది ఇస్తాడు, మనకు పోషిస్తాడు, అది మనం నమ్మాలి. అది మొదటి విషయం. మన్నాను పరలోకం నుంచి ఆయన కురిపించాడు, దేవుని మనం నమ్మాలి. ఆకాశం నుంచి వర్షాన్ని ఏ విధంగా కురిపిస్తాడో ఆనాడు ఇశ్రాయేళ్లకు దేవుడు మన్నాను కురిపించి 40 సంవత్సరాలు వారిని పోషించాడు. అది మొదటి విషయం. రెండవది ఏమిటంటే ద సఫిషియన్సీ ఆఫ్ ప్రొవిజన్, అంటే వారికి చాలింది. అది 16వ అధ్యాయం 18వ వచనం. 16వ అధ్యాయం 18వ వచనం. వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకునే వానికి తక్కువ కాలేదు. చూసారా, కొంతమంది ఆశపడి ఎక్కువ కూర్చుకుంటారు. ఓమేరు అంటే ఇప్పుడు మనలాగా కొలత, ఒక ఏమంటారు దాన్ని, సేర్ అంటారు కదా, సేరే అంటారు. చేరుతో మనం ఎట్లా ఒడ్లు బియ్యం కొలుస్తామో అది అట్లా ఉండొచ్చు. అయితే దేవుడు చెప్పాడు, మరి కొంతమంది ఆశపడి ఎక్కువ తీసుకుందామని ఎక్కువ తీసుకుంటే ఎక్కువ మిగులుతుంది. అదేమైందంటే రేపు కప్పు కొడుతుంది. అంటే నీకు ఎంత అవసరమో అంతే దేవుడు ఇస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా ఎక్కువ ఇయ్యడు, తక్కువ ఇయ్యడు. ఏ రోజు కావాల్సింది ఆ రోజు ఇస్తాడు కదా. బైబిల్లో ఎట్లా ఉంది, మీ అనుదిన ఆహారం నేడు మాకు దయచే, అంతే. దేవుడు అంతే ఇస్తాడు. దేవుడు ఎప్పుడు లగ్జరీస్ ఇవ్వడు, నీకు కావాల్సింది ఇస్తాడు. నీకేం కావాలో అంత మాత్రమే దేవుడు ఇస్తాడు. నీ అవసరాలు తీరుస్తాడు, కానీ నీ కోరికల దేవుడు తీర్చాడు. దేవుడు కోరికలు, మన కోరికల చిట్టా ముందు పెట్టానుకో, దేవుడు తీరుస్తాడా? తీర్చాడు. దేవుడు ఎప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకే ఇస్తాడు. భక్త్ సింగ్ గారు ఏ రోజుకి ఆ రోజు ఆయన చిన్న చిన్న వాటి కోసం ప్రార్థన, ప్రభా నాకు టూత్ బ్రష్, పేస్ట్రీ అని ప్రార్థన చేస్తే ఆయన ఇచ్చేవాడు. కాబట్టి మనం కూడా ఏ దినం కావాల్సింది ఆ దినమే అడగాలి. అంటే దురదృష్టి ఉండొద్దా, అది కాదు ఉద్దేశం. ఏ దినం కావాలో ఆ దినం, ప్రభా ఈ దినం నాకు అవసరం ఉంది, నాకు ఇవ్వు, ఇస్తాడు దేవుడు. అదే ఒక సంవత్సరం కోసం సమకూర్చు ప్రభా అంటే సమకూర్చాడు, ఇవ్వడు. ఆయన ఇచ్చింది తీసుకోవాలి, సంతృప్తి చెందాలి. అర్థమైందో? అది రెండవ విషయం. ఒక తల్లికి పిల్ల యొక్క అవసరాలు తెలుసు, ఆ పిల్లకి పిలిచి పాలిస్తుంది, ఆకలి తీరుస్తుంది, అంతవరకే. అలాగే మన పరలోక తండ్రి మనకి ఏం కావాలో, ఈ మన్నా అనేది వారి ఆకలి తీరుస్తుంది, వారి అవసరాలు తీరుస్తుంది, అంతే తప్ప ఈ రేపు కురుస్తుందో కురవదో, రేపు పరలోకం నుంచి వస్తుందో రాదో 10 రోజుల కోసం నేను సంపాదించుకుంటుంటే ఒక నెలలో చేసుకుని అది ఉండదు. ఏమవుతున్నట్టు అది కంపు కొడుతుందని ఉంది. చూడండి 20వ వచనం. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం నిల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టాను. అట్లా ఉంటుంది కథ. కాబట్టి ఏ దినం ఉంది ఆ దినమే చాలు. మనం ఎప్పుడు కూడా జీవితంలో వర్తమానంలో జీవించాలి. వర్తమానంలో జీవించాలంటే ఇప్పుడు ఈ వర్తమానంలో నువ్వు గతంలో జరిగిపోయిన దాని గురించి చింతించకూడదు. రేపు ఏం కావాలో భవిష్యత్తు గురించి ఆందోళన చెందకూడదు. సగటు మనిషి ఎప్పుడు కూడా అయితే గతంలో ఉంటాడు లేదా భవిష్యత్తులో ఉంటాడు. ఈ రెండిట్లో ఉన్నవాడు కష్టాల పాలవుతాడు, చింతల పాలవుతాడు. ఈ రెండిట్లో కాకుండా మనిషి ఎట్లా ఉండాలి? వర్తమానంలో జీవించాలి. చిన్నపిల్లలు మీరు చూడండి, పిల్లలు ఏం చేస్తారు? చక్కగా ఆడుతూ వాడితో సరదాగా ఉంటారు. వాడికి నేను ఏమైందో వాడికి గుర్తుండదు. రేపు ఏం జరుగుతుందో, రేపు ఏం ఫీజు కట్టాలి, ఎవరు కడతారు, వాడికి ఏం బాధ లేదు, చింత లేదు, మా నాన్న చూసుకుంటాడు. వాడు ఎప్పుడు కూడా వర్తమానంలో ఆనందిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం ఈరోజు యేసుప్రభువు అన్నాడు, రేపటి గురించి మీరు చింతించకూడి, ఎవడు చింతించటం వలన తన మూరుడెత్తు ఎక్కువగా అంటే దాని అర్థమైందో తెలుసా మీకు? అంటే ఎక్కువగా చింతిస్తే ప్రాణాలు పోతాయి, చచ్చిపోతారని అర్థం. అది ఈ చింత అనేది, వరి అనేది కొన్నిసార్లు మన ప్రాణాలు తీస్తుంది. రేపటి గురించి ఆందోళన అంటే రేపటి కోసం ప్లాన్ చేసుకోవద్దా? ప్లాన్ చేసుకోండి. రేపటి గురించి ఆలోచించండి, కానీ వరి అవ్వద్దు. వీళ్ళు ఏం చేశారంటే, మరి 2వ ప్రపంచ యుద్ధంలో చాలామంది తల్లిదండ్రులు చనిపోయారు, పిల్లలు ఒంటరిగా మిగిలిపోయారు. ఆ పిల్లలందరినీ ఒక క్యాంపులో పెట్టారు. ఆ పిల్లలకు ఆహారం లేదు. ఎప్పుడైనా ఒకరోజు ఆహారం దొరికితే
వాళ్ళు ఆ రాత్రిపూట ఆహారం తినేవాళ్ళు ఇక వర్రి వాళ్ళకి రేపటి మాకు ఆహారం దొరుకుతుందో దొరకదు. అప్పుడు ఒక తెలివైన వ్యక్తి ఏం చేశాడంటే రేపటి కోసం వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక బ్రెడ్ ఇచ్చాడు. అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలంగా రేపటి గురించి మనం ప్లాన్ చేసుకోవాలి, కానీ రేపటి గురించి మనం వర్రీ అవ్వద్దు, చింతించొద్దు. కాబట్టి చింత అనేది మనకేం చేద్దాం. బైబిల్లో ఆ మాటలు ఉన్నాయి. ఎక్కడున్న మాట? ఫిలిప్ 4:6. దేవుని గురించి చింతపడడు కానీ అన్ని విషయాల్లో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయంలో మీ తలంపులో కావాలి. కాబట్టి నా ఆరోగ్యం ఏమవుతుందో వర్రీ అవ్వద్దు, లేకపోతే నాకు రేపు ఆహారం దొరుకుతుందో దొరకదు, మా పిల్లల భవిష్యత్తు ఏమైద్దో, మనకు అనేకమైన చింతలు ఉంటాయి, వర్రీలు ఉంటాయి. ఈ వర్రీ వలన నష్టపోతాం. వీళ్ళు అనుకున్నారు ఈరోజైతే మాకుంది రేపు దొరుకుతుందా, రేపు ఇవ్వాల్సింది రేపు దేవుడు ఇస్తాడు. ఈరోజు ఉన్న దాంతో నువ్వేం చేయాలి? తృప్తి చెందాలి, వర్తమానంలో జీవించాలి. ఎప్పటికప్పుడు ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని బాధలున్నా ఇప్పుడు ఎంజాయ్ చేయాలి. ఈరోజు నువ్వు ఈ సమయంలో ఆనందించకుండా నిన్న జరిగిపోయిన దాని నుంచి వర్రీ అవుతూ రేపు జరగబోయే దాని గురించి ఆందోళన చెందుతూ అలా ఉండకూడదు. అప్పుడు మనిషి కష్టాలు. కాబట్టి వర్తమానంలో ఏ రోజు కీడు ఆనాటికి చాలు అన్నాడు. అర్థమైందా? అంటే యేసుప్రభు వారు చక్కగా మత్తయి 6లో మాటలు చెప్పాడు. కాబట్టి సఫిషియన్సీ ఆఫ్ ద ప్రొవిజన్, అది రెండవ విషయం. ఇక మూడవది ఏమిటంటే ద సీజన్ ఆఫ్ ప్రొవిజన్. 16వ అధ్యాయం 4వ వచనం. ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపించదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏ నాటి బత్తెము ఆనాడే. కాబట్టి ప్రతిరోజు ఈ మన్నా, ఇంకొక రకం చెప్పాలంటే ఇది వాక్యానికి సాదృశ్యం. మన్నా దేనికి సాదృశ్యం? వాక్యానికి. ఏ రోజు వాక్యం ఆ రోజు చదవాలి. అంటే ప్రతి దినం వారు మన్నాను సమకూర్చుకోవాలి. అంటే ప్రతి దినం మనం వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. అర్థమైందండి? కాబట్టి వాక్యం అనేది ఆహారం లాంటిది. నేను చాలాసార్లు చెప్పాను కదా, వాక్యం ఎలాంటిది? మొట్టమొదటిగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం, అది రొట్టె వంటిది. రెండవది 1 పేతురు 2వ అధ్యాయం 2వ వచనం, అది పాల వంటిది. అంటే వాక్యం అని ఆహారంతో పోల్చారు. మూడవది అది తేనె వంటిది. 119, 103. వాక్యం అంటే ఎలాంటిది? తేనెతో పోల్చారు. తేనె మధురంగా ఉన్నట్లుగా తేనె, దేవుని వాక్యం మధురంగా, నా జీవకు నీ వాక్యములు మధురములు అని అంటాడు ఆయన. అంత మాత్రం కాదు, వాక్యము హెబ్రీ పత్రిక 5:14-15లో బలమైన ఆహారం, మీట్ అని ఉంది. అది మాత్రం కాదు, 1 కొరింథీ 3వ అధ్యాయం 2వ వచనం, అది అన్నం వంటిది. కాబట్టి దేవుని వాక్యం ఎలాంటిదంటే ఆహారం. ఈ మన్నాను ఏ రోజు ఆ రోజు సమకూర్చుకోవాలి. ప్రతిదినము మనం వాక్యాన్ని చదవాలి. ప్రభా, ఈ వాక్యం ద్వారా మాట్లాడండి. ఈ వాక్యం ద్వారా మన రోజు భోజనం చేయడం ద్వారా మన శరీరం పోషించబడుతుంది, బలపడుతుంది. అదేవిధంగా ఆహారం, వాక్యమైన ఆహారం తీసుకుంటే మన ఆత్మ బలపడుతుంది. అంటే భోజనము, ఈ ఆహారము శరీరానికి ఎంత బలమిస్తుందో దేవుని వాక్యం మన ఆత్మకు అంత బలాన్ని ఇస్తుంది. మనం శరీర సంబంధమైన ఆహారానికి ప్రాముఖ్యత ఇస్తాం. మంచి బిర్యానీ కావాలని కోరుకుంటాం, మంచి రుచిని కోరుకుంటే, కానీ దేవుని వాక్యం చదవడానికి ఇష్టపడం. అందుకని మనం బలహీనం అయిపోతాం. ఏం చేయాలంటే వీళ్ళు ద సీజన్ ఆఫ్ ద ప్రొవిజన్ ఎవ్రీ డే, ప్రతి దినము వాళ్ళు ఏ రోజు ఆ రోజే. దేవుడు ఒక నెలకు సరిపోయి ఇవ్వడు, ఇస్తాడా? ఒక సంవత్సరానికి సరిపోయే దేవుడు ఇవ్వడు. ఏ రోజు కావాల్సింది ఆ రోజు ఇస్తాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని, దేవుని వాగ్దానాలు నమ్మాలి. దేవుని వాక్యంలో దేవుని వాగ్దానాలు ఉంటాయి. ఆ వాగ్దానాల మీద నీకు దృష్టి పెట్టాలి. వాటిని వాగ్దానములు, ప్రామిస్ను క్లైమ్ చేయాలి. అర్థమైందా? కాబట్టి మూడవది ఏంటంటే ఏ దినము ఆ దినమే, అది మూడవ విషయం. ఇక నాలుగవది మన్నా ఏంటంటే ద సీరియస్నెస్ ఆఫ్ ప్రొవిజన్. 16వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతాను. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు. అంటే ఇది పరీక్ష అన్నమాట. చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 16వ వచనం. మన్నా ఇచ్చాడు. మన్నా ఇచ్చింది దేనికంటే వారిని పరీక్షించడానికి.
తుదకు నీకు మేలు చేయవలని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరగని మన్నాతో అరణ్యమును నిన్ను పోషించాడు. అంటే అర్థం ఏమిటంటే ఆయన నిన్ను పరీక్షిస్తాడు. దేవుని బిడ్డలకు పరీక్షలు వస్తాయి. ద సీరియస్నెస్ ఆఫ్ ప్రొవిజన్ అంటే దేవుడు ఇస్తాడు, కానీ మనం దాన్ని సీరియస్గా ఉండాలి. ఏదో ఇస్తున్నాడని చెప్పి గ్రాంటెడ్గా తీసుకోవద్దు. దేవుడు కొన్నిసార్లు శ్రమల గుండా, పరీక్షల గుండా, శోధనల గుండా తీసుకుని వెళ్తాడు. అర్థమైందా? దేవుడు ఏమి ఇస్తాడు? సుఖాలు ఇస్తాడు, దుఃఖాలు ఇస్తాడు కదా. రోజుకు 24 గంటలు, 12 గంటలు 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి. ఎప్పుడు మనకు సంతోషం ఉండదు, అలాగని చెప్పి ఎప్పుడు మనకు దుఃఖం ఉండదు. సుఖ దుఃఖాలు జీవితంలో సమభాగం. జీవితాన్ని సమదృష్టితో మనం చూడాలి. కాబట్టి దేవుడు పరలోకం నుంచి మన్నాని ఇచ్చాడు. ఆ మన్నా ద్వారా మనం పరీక్షించబడతాం. అది 4వ విషయం. 5వది ఏంటంటే ద శాంక్టిటీ ఆఫ్ ప్రొవిజన్. 6వ రోజున వాళ్ళు ఏం చేయాలి? 6వ రోజున ఏం చేయాలి? 5వ వచనం చదువుతారా? మరియు 6వ దినమున మరియు 6వ దినమున వారు తెచ్చుకున్న దాన్ని సిద్ధపరచవలను. వారు దినదిన కూర్చుకున్న దానికంటే అది 200 ఉండవాలి. ఎందుకు 6వ రోజు 200 కూర్చుకోవాలి అంటే 7వ రోజు ఏంటిది? వాళ్ళకి సబ్బాత్, విశ్రాంతి దినం. ఆ రోజున ఏమి కూర్చుకోకూడదు, ఆ రోజున ఏ పని చేయకూడదు. అంటే సబ్బాతును గౌరవించాలి, విశ్రాంతి దినాన్ని కనపరచాలి. అంటే యూదులకేమో వాళ్ళకి విశ్రాంతి దినం, క్రైస్తవులకు ఏమిటిది? పునరుత్థాన దినం, ఆదివారం. వాళ్ళకేమో చివరి దినం, 7వ దినము విశ్రాంతి దినం. ఎవరికి? యూదులకు. క్రైస్తవులకు మొదటి దినం పరిశుద్ధమైన దినం. క్రైస్తవులకు మనకు మొదటి దినం ఆదివారం పరిశుద్ధమైంది, వాళ్ళకి 7వ దినం శనివారం వారికి పరిశుద్ధమైంది. కాబట్టి పరిశుద్ధంగా సబ్బాతును ఆచరించాలి. నిర్గమకాండం 20వ అధ్యాయం. అంటే దేవుని మందిరంలో దేవుని విశ్రాంతి దినాన్ని వారు ఏ విధంగా 8వ వచనం 28 నిర్గమకాండం చదవండి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకును. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. ఇంకా బైబిల్లో ఉన్నాయి. ఆ దినాన్ని నువ్వు ఏ పని నువ్వు చేయొద్దు, నీ కుమారుడు చేయొద్దు, నీ కుమార్తె చేయొద్దు, ఎవరు చేయొద్దు. కానీ మనం ఏం చేస్తాం? ఆదివారం అంటే ఇది విశ్రాంతి దినం కాదు. వాళ్ళందరూ రోజు వాక్యం చెబుతుంటే ఒక పిల్లోడు ఇట్లా ఆరాధన చేశాడు. ప్రభువా, గత సబ్బాతు నుంచి ఈ సబ్బాతు వరకు నన్ను దీవించావు, ఆశీర్వదించావు, నీకు వందనాలు అన్నాడు. అది తప్పు ఆరాధన. నన్ను బాబు అట్లా చేయొద్దు, ఇది మనకు సబ్బాతు కాదు. బైబిల్లో 10 ఆజ్ఞల్లో 9 ఆజ్ఞలు ఎత్తి రాయబడ్డాయి, ఒక్క ఆజ్ఞ మాత్రం తిరిగి రాయలేదు అపోస్తలులు. ఏమిటి ఆజ్ఞ? విశ్రాంతి దినం. దాని గురించి మళ్ళీ ఎక్కడ బైబిల్లో లేదు. కొత్త నిబంధన అంతా మీరు వెతకండి దాని గురించి. అంటే సువార్తల్లో ఉంది. ఆ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు అంటారు, ఇదిగో ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలో ప్రవేశించను. యేసుప్రభు వారు సమాజ మందిరంలో విశ్రాంతి దినం ప్రవేశిస్తే మీరేందయ్యా ఆదివారం అంటారు? ఇది దేవుడు విశ్రాంతి దినం అని వాళ్ళు బోధ చేస్తారు. కానీ అది కాదు ఇక్కడ. కాబట్టి మనకు ఆదివారం పవిత్రమైన దినం. ఆ దినాన్ని మీరు తెలుసా, హెబ్రోన్లో మేము చిన్న ఉన్నప్పుడు హెబ్రోన్లో వెళ్ళేవాళ్ళం. ఉదయం 10 గంటలకు కూస్తే 4 గంటల వరకు 5 గంటల వరకు హెబ్రోన్లోనే, దినం అంతా కూడా హెబ్రోన్లోనే ఉండేవాళ్ళు. అంటే అది ప్రభు దినం, అది ప్రభు ప్రతిష్ఠ దినం. ఆ రోజు దేవుని మందిరం, దేవుని ఆలోచనలు, దేవుని వాక్యము, దేవుని ధ్యానం, ఆరాధన తప్ప ఇంకేదో ఉండకూడదు. ఆదివారం మీరు పని విడిచి పనికి వెళ్తే ఆ రోజున మీకు నష్టమే. అంటే మీకు నష్టం కలగా నేను చెప్పట్లేదు. ఇక్కడ తర్వాత మీరు బాధపడతారు, అయ్యో అది నేను పని చేశాను, లేదా 1000 రూపాయల కోసం మీరు పోతే మీకు 2-3 వేలు నష్టం అయింది, వస్తుందే కదా. అది మీ అందరి స్వానుభవమే. కాబట్టి పరిశుద్ధ దినాన్ని మనం ఏం చేయాలి? దానికి మార్కు సువార్త 2వ అధ్యాయం 27వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయం 27వ వచనం. మనుషుల కొరకే నియమింపబడింది కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు. అంటే ఇంకో దగ్గర ఏముందంటే మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువు అయి ఉన్నాడు. కాబట్టి సరే, ఇప్పుడు దీని అర్థం ఏమిటంటే మన్నా 6వ దినాన్ని ఏం చేయాలి? 2 అంతలుగా సంభవించాలి. అంటే 7వ రోజు కోసం కూడా ముందే సమకూర్చుకోవాలి. దీన్ని బట్టి
ఆదివారం, మనకైతే ఆదివారం, వాళ్ళకైతే సబ్బాతు, వాళ్ళకైతే విశ్రాంతి దినాన్ని. మనం దాన్ని ఆ దినాన ఏ పని చేయకూడదు. ఏ పని చేయకూడదు అంటే దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, దేవుని బిడ్డల సహవాసాన్ని కోరుకోవాలి. నా లిస్టు ప్రకారం దాదాపు 60-65 కుటుంబాలు ఉన్నాయి. 60 కుటుంబాలు ఉన్నాయి రాబోతు కంటే ఒక కుటుంబానికి 2 వేసుకోండి, భార్యాభర్తలు. సరే, ఒకరిద్దరు పిల్లలు, 2 పిల్లలు అనుకో, 4 ఉంటారు కుటుంబానికి. అంటే 60 × 4 ఎంతమంది ఉండాలి ఈరోజు ఇక్కడ? పిల్లలతో కలిపి 240 మంది ఉండాలి. ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఇంత భార్యాభర్తలు, ఒక కొడుకు ఒక పిల్లోడు అనుకోండి, అట్లనే ఎంతమంది ఉండాలి? 63 180 మంది ఉండాలి. అంతమంది ఉన్నారా? అంటే ఏమైపోయారు మిగతా వాళ్ళు? అంటే వారు ఆదివారాన్ని గణపరచట్లేదు, పరిశుద్ధ దినాన్ని వారు పరిశుద్ధంగా ఆదివారాన్ని ఆచరించట్లేదు, ఆదివారం విలువ తెలియని ప్రజలు. కాబట్టి ఇప్పుడు 5వ విషయం మనం చెప్పుకున్నాం, ద శాంక్టిటీ ఆఫ్ ప్రొవిజన్. పరిశుద్ధమైన దినాన్ని, దాని పరిశుద్ధతను గుర్తించాలి, గౌరవించాలి. అది. ఇక 6వది ఏమిటంటే ద సింబల్ ఆఫ్ ప్రొవిజన్. ఈ మన్నా ఏం చూపిస్తుందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. చూడండి, అక్కడ రాయబడిన మాటలు 14-15 చదవండి. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్య భూమి మీద కనబడెను. ఇశ్రాయేలు దాన్ని చూసినప్పుడు అది ఏమైనదని తెలియక ఇదేమి దాని ఫుట్ నోట్లు ఏముంది? ఇదేమి ఫుట్ నోట్లు? ఎవ్రీ భాషలో మన్నా, ఇదేమి అంటే మన్నా. దానికి మన్నా అని పేరు. ఈ మన్నా ఎలా ఉంటుందంటే సన్నగా ఉంటుంది. అంటే యేసు ప్రభు వారు ఆయన మహాకాశం పట్టజాలని వాడు. ఆయన సింహాసనము ఆకాశం, ఆయన సింహాసనము భూమి. అంటే అంత గొప్పవాడు. కానీ ఆయన ఎట్లా భూమి మీదకి ఎలా వచ్చాడు? ఒక పసి బాండువలి. ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మనం అంటే తగ్గించుకున్నాడు. ఈ మన్నా చాలా సన్నగా మంచు వలె ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత మన కొరకు తగ్గించుకున్నాడో అంటే యేసు ప్రభు వారిని తెలియపరుస్తుంది. ఈ మన్నా ఎట్లా ఉంటుంది? దీని కలర్ ఎలా ఉంది చెప్పండి? మన్నా తెల్లగా ఉంటుంది. అంటే యేసు ప్రభు వారికి గుర్తు ఈ మన్నా. అది ఎలాంటిదంటే యేసు ప్రభు వారు పరిశుద్ధుడు. తెలుపు దేని గుర్తు? పరిశుద్ధుడు గుర్తు. యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతుంది ఈ మన్నా. ఈ మన్నా ఎలా ఉంటుంది? దాని ఆకారం ఎలా ఉంటుంది? చతురస్ర ఆకారంలో ఉంటుందా, గుండ్రంగా ఉంటుందా? గుండ్రంగా ఉంటుంది. మీరు హోమియోపతి బిళ్ళలు ఎప్పుడైనా వాడినారా? హోమియోపతి గుళ్ళు ఎట్లా ఉంటాయి? తెల్లగా నోట్లో వేసుకోని ఎట్లా ఉంటుంది? అట్లా ఉంటుంది మన్నా రోజుల్లో. అంటే గుండ్రంగా ఉంటుంది. గుండ్రంగా ఉంటుంది. ఏం చెప్తుందంటే యేసు ప్రభు వారు ఆయన సర్వంతర్యామి అయిన దేవుడు. ఆయన సర్వంతర్యామి, అన్ని స్థలాల్లో ఉంటాడు. అంటే ఈ సర్కిల్కి ఇప్పుడు చతురస్రాకారానికి ఒక పాయింట్ ఉంటుంది కదా, ఇక్కడొకటి 4 ఉంటాయి కదా. కానీ అదే నీకు సర్కిల్కి ఏమి ఎక్కడ మొదలు ఉంటుంది. కాబట్టి సర్వంతర్యామైన దేవుడు అని తెలియజేస్తుంది. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది యేసుక్రీస్తు ప్రభు వారిని తెలియపరుస్తుంది. అర్థమైందా? అంత మాత్రమే కాదు, మీరు ఆ మాట చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. మత్తయి యోహాను 6:50. పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఇంకా భుజిస్తే అది మన్నాను తింటే ఏమొస్తుంది? మన్నా తింటే భౌతికమైన జీవం, అంటే కొంతకాలం బతుకుతారు. మన్నా అనేది పరలోకం వచ్చిన మన్నా ఇశ్రాయేలు తిన్నారు. తిరిగి అది భౌతికమైన జీవితాన్ని ఇస్తుంది, భౌతికమైన జీవం. కానీ యేసు ప్రభు అనే మన్నాను భుజిస్తే నిత్యము జీవిస్తాం, నిరంతరము జీవిస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లాను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఆకలి కొనడు. కాబట్టి అతని ఆత్మ తృప్తి చెందబడుతుంది, అది నిత్యత్వంలోకి వెళ్తాడు, నిత్యత్వం బ్రతుకుతాడు. మన్నా తిన్న యూదులు కొంతకాలమే బ్రతికారు, యేసుక్రీస్తును భుజించిన వారు నిత్యము బ్రతుకుతారు. అది అట్లా అర్థం చేసుకోవాలి. 32 చదువుతాను నేను, యోహాను సువార్త 6:32. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చే ఆహారం మోషే మీకు ఇయ్యలేదు,
నా తండ్రియే పరలోకం నుండి వచ్చి నిజమైన ఆహారం మీకు అనుగ్రహించినాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవం ఇచ్చిన దేవుడు అనుగ్రహించిన ఆహారమైనదని మీతో, అంటే యేసుక్రీస్తు ప్రభు వారే ఈ మన్నా. అంటే వాళ్ళు ఆ రోజుల్లో భౌతికమైన మన్నా తిన్నారు. ఈ పరలోకం మన్నా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయనను భుజించాలి. ఆ రోజుల్లో యేసు ప్రభు చెప్పాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగవాలి. ఆ మాటను వాళ్ళు అపార్థం చేసుకున్నారు. వాళ్ళు అనుకున్నారు, ఇదేం భయ బోధ, ఇదేం బోధ, మేమన్నా నలమాంస భక్షకులమా, ఆది మానవులమా, మేము అరణ్యాల్లో ఉంటాము, అసలు ఈయన శరీరాన్ని తింటే శరీరాన్ని తింటే రక్తం త్రాగితే అది యూదులకు నిషిద్ధ, ధర్మశాస్త్రం చెప్తుంది. ఈయన ఇట్లా బోధిస్తున్నాడని చెప్పి అందరూ ఆయన విడిచిపెట్టి ఇది కఠినమైన బోధ అన్నారు. కానీ ఆయన చెప్పింది ఏంటి? ఆత్మ సంబంధమైంది. అంటే యేసు ప్రభు వారిని టేస్ట్ చేయాలి. ఇంకా మన్నా రుచిగా ఉంటుంది. యేసు ప్రభు ఎలా ఉంటాడు? యెహోవా ఉత్తముడని రుచి చూసి, టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. యేసుక్రీస్తు ప్రభు వారి ఆయన మన్నా అన్న సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత చివరిది ఏమిటంటే ద స్టోరేజ్ ఆఫ్ ప్రొవిజన్ కదా. స్టోరేజ్ ఆఫ్ ప్రొవిజన్ ఏం చెప్తుందంటే అది చూడండమ్మా, 16వ అధ్యాయం 33వ వచనం. నిర్గమకాండం 16. మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసుకొని ఒక ఓమేరు మన్నాను పోసి ఉంచుకొనుటకును ఉంచవలెను ఆజ్ఞాపించినట్టుకు. కాబట్టి మన్నా ఏంటంటే తరతరాల గుర్తుది కదా. ఒక తరం నుంచి ఒక తరానికి, ఒక తరం నుంచి ఒక తరానికి మన్నా కొనసాగుతుంటుంది. ఆ మాట చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ 9వ అధ్యాయం. అందులో సువర్ణ ధూపార్తియు నిబంధన మందసం ఉండేను. ఆ మందసంలో ఇప్పుడు ఆ మందసంలో ఏముంటుంది? ఒక పెట్టె ఉంటుంది. కాబట్టి ప్రత్యక్ష గుడారంలో, అది పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. ఇది ప్రత్యక్ష గుడారం 3 భాగాలు. ఒకటి ఆవరణం చెప్పండి, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధం. ఈ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధానికి మధ్యలో ఒక తెర ఉంటుంది. ఆవరణంలో యూదులు మాత్రమే ఉంటారు. పరిశుద్ధ స్థలంలో యాజకులు మాత్రమే వారు ధూపార్తి చేస్తారు. ప్రతి ఉదయం సాయంత్రం వారు ఆ యొక్క దీపాన్ని వెలిగిస్తారు. కానీ అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు ఉంటారు? సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు వెళ్ళాలి. ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఒక మందసం పెట్టి ఉంది. ఆ మందసం పెట్టెలో ఏముంటుందంటే, ఒకటి బంగారు పాత్ర, రెండవది చిగురించిన అహరోను చేతికర్ర, మూడవది నిబంధన పలకలు. ఇప్పుడు చూడండి, ఈ మన్నా అనేది కూర్చిన తర్వాత అది కొంచెంసేపటికి ఎండ రాగానే అది ఆవిరైపోద్ది, అవునా కదా. అట్లా 16వ అధ్యాయం చెప్తుంది. కానీ మందసంలో ఉన్న మన్నా మాత్రం అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఇది అంటే తరతరాలకు దేవుడు ఆకాశం నుంచి 40 సంవత్సరాలు మీ పితరులను ఎలా పోషించాడో ఆ నిబంధన ఒక సాక్ష్యంగా అది పెడతారు. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే మనం ఈ కాలంలో మనం ఉన్న తర్వాత ఇప్పుడు మనం వాక్యం వింటున్నాం, దేవుని తెలుసుకున్నాం, రక్షించబడ్డాం, మనం చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తాం. కానీ ఈ వాక్యాన్ని, సువార్తను మనం ఏం చేయాలి? మన పిల్లలకు అంటే మరొక తరాన్ని మనం సిద్ధపరచాలి. అర్థమైందా లేదా? న్యాయాధిపతులు 2వ అధ్యాయం. న్యాయాధిపతులు 2వ యెహోషువ న్యాయాధిపతులు 10వ వచనమా? న్యాయాధిపతులు 2:10. ఆ తరం వారందరూ చేర్చబడి వారి తర్వాత యెహోవానైనను కార్యములైన. చూసారా, ఇప్పుడు ఆ తరం గతించింది. తర్వాత తరానికి యెహోవా ఎవరో తెలియదట, ఆయన చేసిన కార్యాలు తెలియదు. చూసారా ఎంత విచారం ఇది. న్యాయాధిపతుల కాలంలో అలాంటి పరిస్థితి మనం రాకూడదు. మనం ఏం చేయాలంటే ఒక తరాన్ని తయారు చేయాలి. మనం పిల్లల కొరకు చిన్నప్పటి నుంచే సండే స్కూల్ వారిని పంపించాలి. ఏమైనా కాలంలో వారు రక్షించబడినట్లుగా మనం సిద్ధపరచాలి. మరొక తరాన్ని సిద్ధం చేయాలి. మనం ఇప్పుడు ఒక తరాన్ని సిద్ధపరచకపోతే రేపు ఈ రహపోతే ఏమైపోతుంది? మీరు ఆలోచించండి. మీ మట్టుకు మీరు ఆనందించారు, వాక్యం విన్నారు, రక్షింపబడ్డారు,
రేపటి తరం ఒక 50 ఏళ్ళ తర్వాత దీని పరిస్థితి ఏంటి అంటే, ఒక తరాన్ని 50 మంది ఇక్కడ ఉన్నాం, ఒక 50 మంది యవన బిడ్డల్ని, చిన్న బిడ్డల్ని మనం ప్రభు కొరకు వారిని సిద్ధపరచాలి. కాబట్టి యెహోవా మన కొరకు ఏం చేశాడు? యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించాడు. మన కొరకు, మన రక్షణ కొరకు ఆయన కుమారుని పంపించాడు. ఆయన మన కొరకు చనిపోయి సమాధి నుంచి తిరిగి లేచాడు. ఈ వాక్యాన్ని పిల్లలకు నేర్పించాలి. ద స్టోరీస్ ఆఫ్ ప్రొవిజన్ ఏం చెప్తుందంటే, భవిష్యత్తు కొరకు పిల్లల్ని మనం సిద్ధపరచాలి. కానీ మన్నా ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్తుంది మరలా మీకు చెప్తాను. ఒకటి, ఈ మన్నాను దీనికి సోర్స్ ఎవరు, మూలం ఎవరు అంటే దేవుడే. దేవుడు శ్రేష్టమైన ప్రతి ఈవియం పరసంబంధమని జ్యోతిర్మయుడకు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయన నీకు కావాల్సింది బెస్ట్ థింగ్ ఇస్తాడు. నువ్వేం విచారించవచ్చు, అయ్యో దేవుడు నాకు ఇవ్వలేదు. ఇస్తాడు. దేవుడు ఎప్పుడు ఇస్తాడు? దేవుడు తన సొంత టైంలో ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? మనం అనుకున్న టైంలో ఆయన ఇస్తాడు. నీకు కావాల్సింది, నీ ఆశ తీరుస్తాడు. ఎన్ని సంవత్సరాలకు ఇచ్చాడు అబ్రహాముకు దేవుడు పిల్ల కుమారుణ్ణి? ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు? 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. 75వ సంవత్సరంలో ఆయన దేవుని దగ్గరకు వచ్చాడు, దేవుని తెలుసుకున్నాడు. ఆయన వరుస 75 సంవత్సరాలు ఆయన విశ్వాసంగా మార్చబడ్డాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, నీ కుమారుని ఇస్తాను. కుమారుని ఇస్తాను అని చెప్పాడు, కానీ డేట్ చెప్పాడా? చెప్పలేదు. 25 సంవత్సరాలు ఆయన 100వ వయసులో కుమారుని ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఇస్తాడు. కాబట్టి ఆయన హీఈస్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అర్థమైందో? అది మొదటి విషయం. మన్నాకు ఆధారం, మూలం దేవుడే పరలోకించి కురిపించాడు. రెండవది, ఏ రోజుకు ఆ రోజే మనం సిద్ధపరచుకోవాలి. దేవుడు ప్రతిదినము ఆయన మనకిస్తాడు. అది రెండవ సంగతి. మూడవది ఏంటంటే, దినదినము మన్నాను కూర్చుకోవాలి. మన దినదినం దేవుని వాక్యాన్ని తినాలి, దేవుని వాక్యాన్ని త్రాగాలి. దేవుని వాక్యం అనేది ఎంత శ్రేష్టమైందో. తర్వాత కొన్నిసార్లు పరీక్షలు వస్తాయి. ఈ మన్నా ఏమిటంటే, శోధన జరుగుతుంది, శోధనలు, పరీక్షలు వస్తాయి. ఈ మన్నా అంటే ఏమిటో వాక్యం అని చెప్పుకున్నాం. ఈ వాక్యం ఎలాంటిది? కానీ మీరు ఏం చేస్తారంటే, ప్రతిదినము వాక్యాన్ని చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. మీరందరూ, ప్రతి వాళ్ళు కూడా, చదువు వచ్చిన వాళ్ళు ప్రార్థన చేసుకోండి, వాక్యం చదవండి. బిడ్డలు, ఏమైనా బిడ్డలు, పెద్దవాళ్ళు వచ్చి చదువు వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ప్రతిరోజు వాక్యాన్ని చదవండి. బైబిల్ చెప్తుంది, మన్నాను ఏం చేశారు వాళ్ళు? దినదినము ఆ బత్తం సమకూర్చుకోవాలి, ప్రతిదినం వాక్యాన్ని చదవాలి. చదువు రాని వాళ్ళు ఏం చేయాలి? చదువు రాని ప్రార్థన చేయటం కదమ్మా. చదువు రాని వాళ్ళు చదువు వచ్చిన వారితో చదివించుకోవాలి. నాగరెడ్డిగూడలో ఒక పిల్లోడు ఉన్నాడు, గుడ్డు పిల్లోడు, కిరణ్ వాళ్ళ అన్న. ఆయన ఏం చేసేవాడంటే, వాక్యాన్ని వినేవాడు. అంత ఆడియో ఉంటుంది అక్కడ, ప్రతిరోజు అది ఆ వాక్యాన్ని వినుకుంటూ ఉన్నాడు. చదువు వచ్చిన వాళ్ళు చదవాలి, చదువు రాని వాళ్ళు చదువు వచ్చిన వాళ్ళతో, పిల్లలతో, మనవాళ్ళతో చదివించుకోవాలి, లేకపోతే వినాలి. కానీ వాక్యాన్ని, అది మన్నా అంటే దేవుని వాక్యం. ఇక మన్నా అంటే యేసు ప్రభు వారికి సాదృశ్యం. కాబట్టి మన్నా వలన భౌతికంగా బ్రతికాము ఇశ్రాయేల్ యూదులు. ఇప్పుడైతే ఈ పరలోక మన్నా యేసు ప్రభు వల్ల మనం ఏం చేస్తున్నాం? యుగ యుగాలు నిరంతరము జీవిస్తాం. నిత్య జీవం పరలోకంలో, ఎన్నడూ మరణించని స్థలంలో అక్కడ ఉంటాం. ఎంత సౌభాగ్యం ఇది! మన్నాను మనం భుజించాలి కదా. ప్రభువా, ఇశ్రాయేలుకు మన్నానిచ్చావు, మాకు కూడా నువ్వు మన్నానిచ్చావు. ప్రతిదినము నీ వాక్యాన్ని భుజిస్తాం. ప్రభువా, యేసుక్రీస్తు అనే మన్నాన్ని మేము భుజిస్తాం. ప్రభువా, యేసు ప్రభు వారు ఆయన తగ్గించుకున్నాడు. మన్నా అది సన్ననది. ఆ మన్నా నోట్లో వేసుకోగానే రుచిగా ఉంటుంది. ప్రభువా, నువ్వు ఉత్తమమైన వాడు, మధురమైన వాడు. ప్రభువా, నువ్వు అంటే ఇది రౌండ్గా, సర్కిల్గా ఉంటుంది కదా. ప్రభువా, నువ్వు నిత్యుడగు దేవుడు, నిరంతరం ఉండేవాడు. యేసు ప్రభువా, నీ కొరకే జీవిస్తాను, నిన్ను తింటాను, త్రాగుతాను అని చెప్పి దేవుని కొరకు జీవించాలి. కాబట్టి పరలోక మన్నాను ప్రతిదినము మీరు భుజించాలి. దేవుడి వాక్యమును దీవించడం.